బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతోంది. భవానీపురం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 12 ఏళ్ల మేరారం, 13 ఏళ్ల ఉమారన్ను నిన్న సాయంత్రం ట్యూషన్ సెంటర్ దగ్గరికి దింపింది తల్లి. వాళ్ళు ట్యూషన్ కు వెళ్లకుండా బయటకు వచ్చి ఓ ఆటో ఎక్కారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఇంటికి ఎందుకు రాలేదు అనేది సస్పెన్స్ గా మారింది ఇప్పుడు. అయితే పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు 2 బృందాలను ఏర్పాటు చేశారు. బస్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, అసలు పిల్లలు ఎక్కడికి వెళ్ళినట్లుగా ఏమైనా విషయాలు తెలిసాయా? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, పేరెంట్స్ ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శివాని, సుమారుగా 18 గంటల నుండి 20 గంటలు కావస్తుంది. ఇద్దరు పిల్లలు, 1 టౌన్ కి సంబంధించిన ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు. వీరా శివాన్, అదే విధంగా ఉమా శివాన్ అనే ఇద్దరు 7th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు. 12-14 సంవత్సరాల వయసు ఉంటుంది. అయితే వీళ్ళు నిన్న వాళ్ళ పేరెంట్స్ ట్యూషన్ పాయింట్ దగ్గర దించడం, ఆ తర్వాత వాళ్ళు ట్యూషన్ లోపలికి వెళ్తున్న నేపథ్యంలో ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడ ట్యూషన్ కి లోపలికి వెళ్లకుండా అక్కడి నుండి బయటకు వచ్చి వాళ్ళు నడుచుకుంటూ మరో ఆటో ఎక్కారు. అదే విధంగా 2-3 షాపింగ్ మాల్స్ కూడా వెళ్ళినట్టుగా ఇప్పటికే సమాచారం అందుతుంది. పోలీసులు దీని మీద రెండు గ్రూపులుగా విడిపోయి ఇప్పటికైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పిల్లలు ఎక్కడ వెళ్ళారు, ఎటు వెళ్ళారు అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళిద్దరూ పూర్తిగా ఇప్పటి వరకు ఇటువంటి ట్యూషన్ కి వెళ్లి బయటికి వెళ్ళడం ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటిసారి జరగడంతో పిల్లల తల్లిదండ్రులు ఒక ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి. గతంలో కూడా పూర్తిగా స్కూల్ కానీ అదేవిధంగా ట్యూషన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇంటికి వచ్చే వారని కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పిల్లలు ఎటు వెళ్లారు అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్లు కూడా ఇప్పటికే చూడడం జరిగింది. కొన్ని హోటల్స్ దగ్గర నుండి వాళ్ళు వెళ్ళడం, అదే విధంగా షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళడం అనేది కూడా ఇప్పటికే పోలీసులు అయితే గమనించారు. ఆ రూట్ లో అయితే పోలీసులు అయితే ఓ ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరో పక్కన తల్లిదండ్రులు అయితే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు పిల్లలు ఆచూకీ తెలియకపోవడంతో కొంత తల్లిదండ్రులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళ బంధువులు కూడా ఇప్పటికే ఆ రూట్ లో తమ ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాకూబ్.